హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియో ఏంటంటే నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి కడపకి. ఎందుకంటే ట్రిప్కి ప్లాన్ చేశాము మేము, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసి మొత్తం 15 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. నేనైతే ప్రజెంట్ గచ్చిపోలిలో ఉన్నాను, పుష్పక్ బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రముఖ్ ట్రావెల్స్ బస్ అయితే వచ్చేసింది. ఆలస్యం చేయకుండా లగేజ్ అయితే లోపల పెట్టేసి బస్సులోకి ఎక్కేసాము. బస్ అయితే ఫుల్గా సీట్లు అయితే బుక్ అయిపోయినాయి. లాస్ట్ 2 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అప్పరు. ఇంకా నేనైతే దొరికిందే ఛాన్స్ కదా అని మొత్తం ఆక్రమించేశాను. బస్ అయితే జడ్చర్ల కాడ ఆపినారు. డిన్నర్ టైం 20 మినిట్స్ అని. నేనైతే స్నాక్స్ తీసుకున్నాను. ఇంకా నేనైతే ఆలస్యం చేయకుండా బస్సులోకి అయితే ఎక్కేశాను. బయట అయితే ఘోరంగా ఉరుముతోంది. బాగా వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ అక్కడ ఉరవడం తప్ప కురవడం లేదు అని నాకు ఇప్పుడే తెలిసింది. బస్సు అయితే కొంచెం ట్రబుల్ ఇస్తానట్టుంది. డ్రైవర్ అయితే అక్కడక్కడ ఆపుకుంటా పోతున్నాడు. మరి ఎందుకో తెలీదు. నేనైతే సినిమా పెట్టుకొని మంచిగా మూవీ చూసేసి ప్రశాంతంగా అయితే బ్యాక్ సైడ్ రైట్ టైర్ ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉందంట. ఇంకా అందుకని ఈ టైంలో మెకానిక్ షాప్ ఎక్కడ ఉంటుందా అని ఆపుకుంటా పోయి ఆపోజిట్ రోడ్ లో అయితే కండక్టర్ అయితే పోయి అడిగేసి వస్తున్నాడంట. ఎవరు లేవడం లేదు, నిద్రపోతానంట. లాస్ట్ కి ఒకటైతే ఓపెన్ లోనింది. ఇంకా ఆ టైర్ కి అయితే చాలా సార్లు ఎయిర్ ప్రెషర్ పట్టించారంట, తగ్గిపోతూనే ఉందని ఇంకా స్పేర్ టైర్ అయితే తీసి పెడుతున్నారు. బస్ అయితే 1.5 అవర్ డిలే ఉంది. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి పడుకునేసి బస్సు ఇంకా కడపకు వచ్చినాక ఇంకా నేనైతే దిగేసినాను. ఇంకా బస్సుకి అయితే బాయ్ చెప్పేసి మా బ్రదర్కి అయితే కాల్ చేశాను, వచ్చేసాడు. ఇంకా మీరైతే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ కొట్టేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఎలా వీడియో తీయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనేది కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos. Bye.